నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం కలిసొచ్చేటప్పుడు ఏం చేసినా సరిపోతుంది. కాలం కలిసి రాకపోతే ఏం చేసినా ఫలితం ఉండదు. మరోసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని మోదీ రాజకీయ చదరంగమాడుతుంటే ఎలాగైనా మోదీని ఢీకొట్టాలని విపక్షాలు తలపోస్తున్నాయి. ఇక ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధించాలని చంద్రబాబు భావిస్తుంటే గెలిచి తీరాల్సిందేనన్న కంపల్షన్లో జగన్ ఉన్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. వామపక్షాలతో కలిసి కీలక స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ సైతం పరువు నిలబెట్టుకునేందుకు తంటాలు పడుతున్నాయి. ఏపీలో అసలేం జరగబోతోంది? పైకి ఏం కనిపిస్తోంది? లోపలేం జరుగుతోంది? ఏపీ పాలిటిక్స్ పై ఇన్ డెప్త్ అనాలిసిస్ నేటి ఫోకస్ లో. ఏపీలో చంద్రబాబు విజయం సాధిస్తారా? ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా టీడీపీకి పరిస్థితులు కనిపిస్తున్నాయా? 2014 ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన సైకిల్ పార్టీ మరోసారి విజయం సాధిస్తేనే ప్రగతి సాధ్యమంటూ ఎన్నికల నినాదం అందుకుంది. ప్రజల భవిష్యత్ నాదంటూ బాబు భరోసా ఇస్తున్నారు. బాబు భరోసాను ప్రజలు నమ్మేనా? మరోసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేనా? ఏపీలో ఎన్నికల వేడి ఒక్కసారిగా హీటెక్కింది. గెలుపుపై రెండు ప్రధాన ప్రతిపక్షాలు కాన్ఫిడెంట్ గా ఉంటే జనసేనాని కమ్యూనిస్టులతో కలిసి రేసులో నేను సైతం అంటున్నారు. అయితే 5 ఏళ్లలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి నిర్మిస్తున్నామని చెబుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీకి మరోసారి ఓటెయ్యాలంటూ బాబు పిలుపునిచ్చారు. ఇది రాష్ట్ర ప్రజలకు పరీక్షా సమయమని, భావి తరాలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందజేశాం, సమర్థవంతంగా పనిచేశాం. ఇంకొక పక్క అభివృద్ధి, ఎన్ని కష్టాలున్నా ముందుకు తీసుకెళ్ళాం. ఈ రెండు సమతుల్యంతో ముందుకు పోవడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే బ్రహ్మాండంగా మనం చేయగలిగాం. అది మన కష్టం. ఒక స్ఫూర్తిని కూడా ఇచ్చాం. ఆ స్ఫూర్తి కూడా మీరు చూస్తే ఏదైతే నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పం, జన్మభూమి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోయాం. 2014 ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన ఆ పార్టీ ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగుతుంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించిన సైకిల్ పార్టీ ఈసారి మాత్రం కేంద్రంపై పోరుబాట సాగిస్తోంది. సర్వస్వం కోల్పోయిన రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పిన ప్రధాని మోదీ మొండి చెయ్యి చూపించారంటూ టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. మోదీ లాంటి పాలకుడు దేశానికి ఎంతమాత్రం కరెక్ట్ కాదంటూ టీడీపీ అధినేత కాంగ్రెస్ తో జతకట్టారు. విపక్షాల ఐక్యతతో వచ్చే ఎన్నికల్లో మోదీకి చెక్ పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన నిధులివ్వకుండా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మోసం చేసిందంటూ టీడీపీ ఇంటా బయట నిప్పులు కురిపిస్తుంది. కేంద్రం నుంచి ఎలాంటి సాయమూ అందకున్నా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. దేశంలోనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత టీడీపీ సర్కార్దేనంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మెజారిటీ హామీలన్నీ నెరవేర్చామని, మరోసారి అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి పట్టాలపైకెక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. అందుకే మళ్లీ బాబు రావాలంటూ పార్టీ నినాదం అందుకుంది. 65 లక్షలకు పైగా పార్టీ సభ్యులు, ప్రతి 100 మందికి ఒకరు చొప్పున సేవామిత్ర, ప్రతి బూత్ కు ఒక కన్వీనర్, ప్రతి 10 బూత్లకు ఒక ప్రాంతీయ కన్వీనర్ కొండంత బలమని పార్టీ విశ్వసిస్తోంది. అదే సమయంలో వైసీపీలోంచి టీడీపీలోకి వచ్చిన నేతలతో పార్టీ శత్రు దుర్భేద్యంగా ఉందన్న విశ్వాసం పార్టీ అధిష్టానంలో ఉంది.
రాష్ట్రంలోని నిరుపేదలకు 2,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని, ఈ పథకంతో 55 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని సర్కార్ చెబుతోంది. అదే సమయంలో రాష్ట్రంలోని 95 లక్షల డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరుతో 10,000 రూపాయల సాయం చేస్తున్నామంటోంది. అదే సమయంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామని, అన్నదాత సుఖీభవతో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించి త్వరలోనే రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార మార్పిడి జరిగితే అది రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని, అందుకే మరోసారి అధికారం టీడీపీకి కట్టబెట్టాలని బాబు కోరుతున్నారు. జగన్ ఈసారైనా గెలుస్తారా? పోయిన చోటే వెతుక్కోవాలన్న కాన్సెప్ట్ జగన్ ను ఒడ్డుకు చేరుస్తుందా? చంద్రబాబు వ్యూహాల ముందు జగన్ నిలిచేనా? ఈసారి జగన్ పార్టీకి మంచి అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయా? వలసలతో పార్టీకి లాభం కలగబోతోందా? గత ఎన్నికల్లో కొద్దిలో అధికారం కోల్పోయిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈసారి అలా కాదంటూ అడుగులు ముందుకు వేస్తున్నారు. పార్టీకి ఉన్న ఆదరణతో గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు జగన్. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర గెలుపునకు దగ్గర దారిగా జగన్ భావిస్తున్నారు. ఇడుపులపాయ వద్ద ప్రారంభమైన జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఏడాదికి పైగా జనంలోనే ఉంటూ జనం సమస్యలు తెలుసుకుంటూ సాగిన పాదయాత్ర తనకు అధికారం కట్టబెడుతుందని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను తాను అర్థం చేసుకున్నానని, వారందరి సంక్షేమం తనతోనే సాధ్యమంటూ జగన్ విజ్ఞప్తి చేస్తున్నారు. నవరత్నాలతో ప్రజలకు పూర్తి మేలు చేస్తానంటూ భరోసా ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు అందించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ మాదిరి మన పార్టీ ఉండదు. మన పార్టీ భిన్నంగా ఉంటుంది. సంక్షేమ పథకాలు అందించేటప్పుడు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటుంది. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ గర్వంగా గట్టిగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన పరిపాలనలో రావాలి. ఆ పరిపాలన అందించే దిశగా, ఆ స్వచ్ఛమైన పాలనకు దిక్సూచిగా ఆ పాలనను మీ భుజస్కంధాల మీద నడుపుతాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. గత ఎన్నికల్లో అనుభవమంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడని వైసీపీ ఆరోపిస్తుంది. జాబు రావాలంటే బాబు రావాలంటూ చెప్పిన టీడీపీ తీరా ఎన్నికల్లో ఇచ్చిన 200 హామీల్లో వేటిని కూడా అమలు చెయ్యలేదంటూ ప్రభుత్వంపై జగన్ నిప్పులు చెరుగుతున్నారు. బాబు యూటర్న్ సీఎంగా మిగిలిపోయారని, ప్రజలను అన్ని విధాలుగా వంచారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా దెబ్బతీశారంటూ మండిపడుతున్నారు. విభజించి కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుండా బీజేపీ మోసం చేస్తుంటే అధికార టీడీపీ ప్రేక్షక పాత్ర వహించిందని జగన్ పార్టీ విమర్శిస్తోంది. ఏపీ సర్వతో ముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా సంజీవని అంటూ తను నినదించడం వల్లే ఈ రోజు ఆ అంశం సజీవంగా ఉందని జగన్ చెబుతున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, తాత్కాలిక రాజధాని పేరుతో కాలయాపన చేశారంటూ విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిదీ టెంపరరీగా మార్చేసిన ఘనత చంద్రబాబుదేనని జగన్ దుమ్మెత్తిపోస్తున్నారు. అనుభవం పేరుతో రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి లూటీ చేశారంటూ విమర్శల వేడి పెంచుతున్నారు. ఓవైపు చంద్రబాబుపై దూకుడుగా వెళ్తున్న జగన్ పార్టీని సరిదిద్దే బాధ్యతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అడ్వైజర్ ప్రశాంత్ కిషోర్ కర్త, కర్మ, క్రియాగా మారి పార్టీని ముందుకు నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో గతంలో లేని విధంగా జగన్ ఈసారి కీలక పాత్రను అటు విజయసాయిరెడ్డి, ఇటు ప్రశాంత్ కిషోర్ కు అప్పగించారు. అభ్యర్థుల ఖరారు విషయంలో ఎన్నో వడపోతల నడుమ జగన్ అడుగులు వేస్తున్నారు.
బలమైన నేతల కోసం ఎదురు చూస్తూనే పార్టీలోకి వస్తే ఎలాంటి మేలు జరుగుతుందో వివరిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి 2 ఎంపీలు పార్టీలో చేరగా మరో ఎంపీ కూడా అందుకు సిద్ధమయ్యారు. ఈ లిస్టులో ఇక ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ చేరారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక పాత్ర వహించే సామాజిక వర్గానికి చెందిన రఘురామ కృష్ణంరాజు పార్టీలో చేరడం జగన్ కు కలిసొచ్చే అవకాశం. ఇక సినీ తారలు జయసుధ, అలీ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఓవైపు విజయ శంఖారావం, మరోవైపు బస్సు యాత్రలతో రాష్ట్రాన్ని చుట్టేయాలని జగన్ సంకల్పిస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు దిద్దుకొని అడుగులు వేయాలని నిర్ణయిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు. మరి ఏపీలో ఎన్నికలు బాబు వర్సెస్ కేసీఆర్ గా జరుగుతాయా? ఏపీలో లేని టీఆర్ఎస్ పార్టీ బాబుకు ప్రత్యర్థి పార్టీగా మారబోతోందా? దుష్ట చతుష్టయం తన్ను దెబ్బతీసేందుకు ముసుగు వేసుకుని వస్తుందంటూ సైకిల్ పార్టీ ఆరోపిస్తుంటే 4 ఏళ్లలో ఏం చేయలేక ఇప్పుడు విమర్శలా అంటూ అటు కేసీఆర్ ఇటు జగన్ నిప్పులు చెరుగుతున్నారా? ఏపీలో టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం అన్నది ఎవరికీ అంతుచిక్కని విషయం. కానీ చంద్రబాబు అదే చెబుతున్నారు. ఏపీలో జగన్ మిత్రుడిగా టీఆర్ఎస్ పార్టీ ముసుగు రాజకీయాలు చేస్తుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో తాము పోటీ చేసేందుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ చెప్పిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తుందంటూ బాబు మండిపడుతున్నారు. అయితే కేసీఆర్ జగన్ తో కలిసి డైరెక్ట్ గా ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సవాల్ విసురుతున్నారు. గతంలో లేని వేడి ఏపీ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు టార్గెట్ గా ప్రచారం చేసిన టీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ గా ఏపీలో చంద్రబాబు అదే లాజిక్ తో అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ తనకు సామంత రాజ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఏపీలో గెలిపించుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీని ఇరుకున పెట్టేలా ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఓవైపు కేసీఆర్, మరోవైపు బీజేపీ 2 పార్టీలు కలిసి తనను ఇబ్బంది పెడుతున్నాయని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యం టీడీపీ సేవామిత్ర కార్యాలయంపై దాడులంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు తనకు కేసీఆర్ కు మధ్య పోటీ అంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. అయితే తెలంగాణలో నేరం జరగడం వల్లే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, ఆ విషయంలో టీడీపీ వాదనలో పసలేదంటూ టీఆర్ఎస్ కుండ బద్దలు కొడుతోంది. 4 ఏళ్లలో చేసింది చెప్పుకోవాల్సింది పోయి కేసీఆర్ ను నిందించి ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ గులాబీ దళం మండిపడుతోంది. ఇక జగన్ సైతం చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. 5 ఏళ్లలో ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసి చివరి 3 నెలలు చంద్రబాబు సినిమా చూపిస్తున్నారంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలు వేటిని కూడా అమలు చేయకుండా వంచిన బాబు మరోసారి మోసపూరిత హామీలతో ప్రజలను వంచాలని ఎత్తులు వేస్తున్నారంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. 4 ఏళ్ల పాటు బీజేపీతో కలిసి అడుగులు వేసిన టీడీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చీట్ చేసిందంటూ వైసీపీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. బాబు పాలనలో గల్లీ నుంచి అమరావతి వరకు కరప్షన్ కు అడ్డు లేకుండా పోయిందంటూ జగన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందుకే కావాలి జగన్, రావాలి జగన్ అంటూ నినాదాన్ని పార్టీ అందుకుంది. గత ఎన్నికల్లో ఎక్కడైతే తప్పులు చేశారో అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా జెండా ఎగరేయాలని జగన్ భావిస్తున్నారు. టీడీపీ నుంచి బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ అడుగులు వేస్తోంది. అదే సమయంలో తటస్థులకు సైతం గాలం వేస్తుంది వైసీపీ. తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనేందుకు బూత్ లెవెల్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గెలుపు ఎంత అవసరమో నేతలు పార్టీ క్యాడర్కు వివరిస్తున్నారు. మొత్తంగా ఎన్నికల యజ్ఞంలో విజయం సాధించాలన్న కసిలో వైసీపీ యంత్రాంగం పనిచేస్తోంది. ఏపీలో రాజకీయం ఆ 2 పార్టీల మధ్యేనా? మరి జనసేనాని ఏం చేస్తారు? వామపక్షాలతో కలిసి 2 పార్టీలకు కౌంటర్ ఇవ్వగలుగుతారా?
పార్టీని విజయ తీరాలకు చేర్చుతారా? పవన్ రాజకీయం పండుతోందా? ఏపీలో 2 జాతీయ పార్టీల పరిస్థితి నామకే వాస్తేనా? సత్తా చాటుకుంటాయా? ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన సేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను పూర్తిగా వదిలేసి రాజకీయాలపైనే దృష్టి సారించారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ ఈసారి వామపక్షాలతో కలిసి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ, వైసీపీ 2 పార్టీలను ఓడించాలంటూ ప్రజల్లో తిరుగుతున్నారు. తొలుత టీడీపీతో సఖ్యతగా వ్యవహరించిన జనసేనాని ఆ తర్వాత ఆ పార్టీపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసి తూర్పారబట్టారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు, లోకేష్ పైన ఆరోపణలు సంధించారు. అయితే ఇటీవల కాలంలో పవన్ ఆ దూకుడు తగ్గించారు. జగన్ కు దగ్గరవుతున్నారంటూ టీడీపీ నేతలు విమర్శించే వరకు పరిస్థితి వెళ్లింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. కర్ణాటకలో కింగ్ మేకర్ గా అవతరించిన కుమారస్వామి తరహాలో ఏపీలో రాజకీయాలు చెయ్యొచ్చన్న ఆలోచనలో జనసేన నేతలు ఉన్నారు. బలమైన సామాజిక వర్గం అండదండలు, అభిమానుల బలంతో పవన్ కళ్యాణ్ 2 పార్టీలకు గట్టి పోటీ ఇస్తారని పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో సీఎంగా ఎవరుండాలో తేల్చేది కూడా తామేనన్న భావనలో కొందరు జనసేన నేతలు ఉన్నారు. ముఖ్యంగా పార్టీకి బలంగా ఉన్న గోదావరి జిల్లాలో కీలక స్థానాల్లో గెలుపుపై పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కీలక స్థానాలపై దృష్టి పెట్టిన జనసేన దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోనూ గణనీయంగా సీట్లను గెలుచుకోవచ్చని భావిస్తోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థుల్ని ఖరారు చేసిన పవన్ ప్రచారం చేసుకోవాల్సిందిగా సూచించారు. ప్రజల కోసం పనిచేస్తున్న కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి దిగి సత్తా చాటాలని పవన్ భావిస్తుంటే, పవన్ బలాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని, కీలక స్థానాల్లో విజయం సాధించాలని కమ్యూనిస్టులు భావిస్తున్నారు. 26 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ముందు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపాదించాయి. బలం ఉన్న స్థానాల జాబితాతోనూ పవన్ కు అందించాయి. పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ దీనికి సంబంధించి వామపక్ష నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ, వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని వామపక్ష నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన వామపక్షాలు పవన్ కళ్యాణ్ చరిష్మాతో ఈ ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సంబంధించి జనసేనతో అవగాహనకు వచ్చిన 2 పార్టీలు కీలక స్థానాలపై కన్నేశాయి. ఇక ఏపీని విభజించిన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేస్తామని భావించినా అది వీలు కాలేదు. తెలంగాణలో ఫలితాలతో ఏపీలో 2 పార్టీలు వేర్వేరుగానే బరిలోకి దిగుతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ ఈసారి కూడా అంతకు భిన్నంగా పరిస్థితి ఏమీ లేదు. ఏపీకి ప్రత్యేక హోదా రాహుల్ ఇస్తారంటూ చేస్తున్న ప్రచారం జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. రాహుల్ ప్రధాని అయితే కదా సంతకం చేసేదన్న ప్రశ్న ఓటర్ల నుంచి వ్యక్తమవుతుంది. ఇక బీజేపీ సైతం ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి కారణం బీజేపీయేనంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంతో ఆ పార్టీలో నైరాశ్యం మొదలయ్యింది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రచారంతో పార్టీలో కొంత ఆత్మస్థైర్యం కలుగుతోంది. టీడీపీని ఓడించాలన్న కసితో కమలదళం పనిచేస్తోంది. ఇక ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అన్నట్టుగా టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో 16 విజయం సాధించి ఎర్రకోటపై గులాబీ జెండా రెపరెపలాడుతోందంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుండబద్దలు కొడుతున్నారు. ప్రతిపక్షానికి ఎంపీగా పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరంటూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ముందు తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో రాజకీయాలు సలసలా కాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన గులాబీ దళం ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట పార్టీలోకి వలసలకు ఎరవేస్తోంది. ఇప్పటికే రేగా కాంతారావు, ఆత్రం సక్కు గులాబీ గూటికి చేరడంతో
అదే బాటలో మరికొందరు నేతలు పయనిస్తున్నారు. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్న వార్త ఆ పార్టీ నేతలను కలవరపెట్టాయి. కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత కేటీఆర్తో సబితా చర్చలపై రాష్ట్ర కాంగ్రెస్ ఉలిక్కిపడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్తో కేంద్రంలో కొత్త రాజకీయాలు చేస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. 17 స్థానాల్లో టీఆర్ఎస్ 16 స్థానాల్లో విజయం సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పొచ్చంటూ గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే తెలంగాణలో ప్రచారం మొదలుపెట్టారు. అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించేలా యాక్షన్ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవకుండా ఉండేలా కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలను కాదని కూడా మరికొందరిని మార్చే ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నారు. ఎన్నికల్లో గెలిచేవారికి మాత్రమే ఈసారి సీట్లను ఇస్తామంటూ పార్టీ హైకమాండ్ స్పష్టం చేస్తుంది. సీనియర్ నేతలు సైతం ఈసారి ఎంపీ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నాగర్ కర్నూల్, నల్గొండ సీట్లపైనే గులాబీ పార్టీ కన్నేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న ఖమ్మం జిల్లాలోనూ తాజా వలసలు పార్టీకి ఊపు తెస్తాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. బలమైన నేతను ఖమ్మం ఎంపీగా బరిలోకి దించితే 16 స్థానాల్లో గెలుపు ఖాయమంటోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు లోక్సభ ఎన్నికలకు సంబంధం ఉండదని కాంగ్రెస్ చెబుతుంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతోందంటోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రచారంతో పార్టీలో ఊపు వచ్చిందని నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి చేరిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఈసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. అయితే అదే స్థానంలో కాంగ్రెస్ ను ఓడించాలని గులాబీ పార్టీ స్కెచ్ వేస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానంలో మాత్రమే విజయం సాధించిన కమలం పార్టీ ఈసారి మరిన్ని స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది. సికింద్రాబాద్ తో పాటు మరికొన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పొందిన టీడీపీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకుంటున్న సైకిల్ పార్టీ ఈసారి తెలంగాణపై పెద్దగా ఫోకస్ పెట్టడం కష్టమే. ఇది వాటి టుడేస్ ఫోకస్. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.